నమస్తే, నేను మీ అశ్విని కుమార్. వెస్ట్ బెంగాల్ గురించి నేను కొన్ని రోజుల కిందటే ఒక ఐటెం పెట్టాను. ముఖ్యంగా సందేశ్ ఖాళీలో హిందూ మహిళల తిరుగుబాటు అంటూ కూడా ఒక ఐటెం పెట్టాను. అసలు సందేశ్ ఖాళీలో ఏం జరుగుతోంది? సందేశ్ ఖాళీ అనేది పశ్చిమ బెంగాల్లో 24 పర్గనాస్ జిల్లాలో ఒక గ్రామం, బంగ్లాదేశ్కి దగ్గరలో ఉంటుంది. అది అందరికీ తెలిసిందే. నేను ముందు ఐటెంలో కూడా దాని గురించి వర్ణించాను. దాదాపు ఒకప్పుడు 90ల్లో గిరిజనుల జనాభా 70% ఉండేది. నెమ్మదిగా సందేశ్ ఖాళీలోకి బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు అట్లా వలసదారులంతా కూడా నెమ్మదిగా రావటం ప్రారంభించారు. ఆ తర్వాత భూమిని ఆక్రమించడం మొదలుపెట్టారు. అక్కడ ఎవరు అడిగేవాళ్ళు కూడా లేరు. పెద్దగా ఆ గ్రామం కూడా అప్పుడు అంత వెలుగులోకి రాలేదు. నెమ్మదిగా ఆక్రమణదారులు మొదలుపెట్టాక అప్పట్లో ఉన్న కమ్యూనిస్టు పార్టీ వాళ్ళ అండదండలంతా కూడా రోహింగ్యాలకి, బంగ్లాదేశీలకి బాగా అండగా ఉండేవాళ్ళు. క్రమేపీ అది టీఎంసీకి ఒక ఓటు బ్యాంక్గా మారింది. టీఎంసీ నాయకులందరూ కూడా అండదండలు ఇవ్వటం మొదలుపెట్టారు, అక్రమ వలసదారులకు కానీ రోహింగ్యాలకు కానీ. 70% ఉన్న గిరిజనుల జనాభా ప్రస్తుతం అక్కడ 8%కి పడిపోయింది. రోహింగ్యాల జనాభా శాతం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు ఎవరైనా అనుకోండి, వాళ్ళందరిది కూడా క్రమేపీ పెరగటం రావటం మొదలుపెట్టింది. ఇదంతా కూడా 90ల నుంచి నడుస్తున్న చరిత్ర ఇప్పటిదాకా అక్కడ సందేశ్ ఖాళీలో. ప్రస్తుతానికి అక్కడ ఒక నాయకుడు మొదలయ్యాడు. ఆ నాయకుడు పేరు అందరికీ తెలిసిందే, షాజహాన్ షేక్ పేరు కూడా వెలుగులోకి రావడానికి కారణం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది మనకి, అంత జరిగిందా అక్కడ అని. ఈ షాజహాన్ షేక్ మొట్టమొదటిసారి అక్టోబర్లో ఒక రేషన్ బియ్యానికి సంబంధించిన స్కామ్ మీద ఎవరో ఈడీకి ఇన్ఫర్మేషన్ అందిస్తే ఈడీ అధికారులు వాళ్ళని అరెస్ట్ చేయడానికి కూడా రైడ్స్కి వచ్చినప్పుడు ఈ షాజహాన్ షేక్ అనుచరులందరూ కూడా రోహింగ్యాలతో కలిసి ఈడీ అధికారుల మీద దాడి చేశారు. అయినప్పటికీ వాళ్ళు తట్టుకున్నప్పుడు అక్టోబర్ 2023లో ఆ రేషన్ బియ్యం స్కామ్కి సంబంధించిన డీలర్ని, రెహమాన్ అనే డీలర్ని, అట్లాగే పౌర సరఫరాల శాఖ మంత్రి జ్యోతి ప్రియని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశాక అందులో వెలుగులోకి వచ్చిన నిజాలు అన్నీ కూడా ఈడీ అధికారులు కూడా షాక్ గురవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే షాజహాన్ షేక్ ఒక్క మండలంలోనే దాదాపు 9,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ఆ కుంభకోణం గురించి వెలుగులోకి రాగానే ఈడీ అధికారులు మళ్ళీ షాజహాన్ షేక్ కోసం అరెస్ట్ చేయడానికి వెళ్తే అదే కథ మళ్ళీ టీఎంసీ గూండాలు, ఈ రోహింగ్యాలు, షాజహాన్ షేక్ అనుచరులు అందరూ కూడా ఈడీ అధికారుల మీద దాడి చేస్తే ఈడీ అధికారులు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అప్పుడు కూడా ఏ మీడియా పెద్దగా కవర్ చేయలేదు. దానికి సంబంధించి కూడా మనం ఎక్కడో ఒక చిన్న లైన్ పేపర్లో లోపల పేజీల్లో చూస్తుంటాం. బహుశా జనవరి 5వ తారీఖు ఈ అరెస్ట్ చేయడానికి వెళ్తే ఇంత దాడి జరిగితే అప్పుడు కూడా 24 జనవరి జరిగిన సంఘటన కూడా ఏ మీడియా కవర్ చేయలేదు. తర్వాత జరిగిన సంఘటనలు ఇంకా హృదయ విదారకరమైన సంఘటనలు. షాజహాన్ షేక్, అతని అనుచరులు సింబు, ఈ టీఎంసీ నాయకులు వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈడీకి కంప్లైంట్లు ఇచ్చారో వాళ్ళందరినీ, మహిళల్ని, పురుషుల్ని చంపటము, మహిళల్ని తీసుకొని వెళ్ళి అత్యాచారాలు చేయటము, ఇదంతా మొదలుపెట్టారు. టీఎంసీ ఆఫీసులోనే 4-5 రోజులు మహిళల్ని పెట్టుకొని ఇష్టానుసారంగా వాళ్ళని అనుభవించటము, బాధలు పెట్టటము, భూములు కబ్జా చేయటము, ఇవంతా కూడా చేసుకుంటూ వచ్చారు. జనవరి 5 తర్వాత ఇంకా మహిళల్లో ఓపిక నశించింది. హిందూ మహిళలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మహిళలు తిరగబడ్డారు, రోడ్డు మీదకి వచ్చారు. రోడ్డు మీదకి వచ్చి నోరు వెప్పటం మొదలుపెట్టారు. వాళ్ళకి జరిగిన అన్యాయం అంతా కూడా మీడియా అప్పటికీ ముందుకు రాలేదు కవర్ చేయడానికి. నెమ్మదిగా సోషల్ మీడియా ద్వారా అట్లాగే బీజేపీ రంగంలోకి దిగింది. బీజేపీ అధికారులను కూడా ఎవరిని కూడా సందేశ్ ఖాళీలోకి ప్రవేశించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా ఆ సందేశ్ ఖాళీ చుట్టూతా కూడా పహారా కింద సరిహద్దులు, నో ఎంట్రీ జోన్ అని బోర్డులు పెట్టింది. ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకున్న వెస్ట్ బెంగాల్ గవర్నర్ రవి ఆయన సందేశ్ ఖాళీలో ఏం జరుగుతుందో అని వెళ్ళారో అప్పుడు మొట్టమొదటిసారిగా జాతీయ మీడియా ఆ న్యూస్ని కవర్ చేయటం మొదలుపెట్టింది. అప్పటిదాకా గత 2023 నుంచి 2024 ఫిబ్రవరి దాకా జరిగిన ఏ ఒక్క విషయాన్ని, ఆ స్కామ్కి సంబంధించింది కానీ, ఈడీ అధికారుల మీద రైడ్ జరిగింది కానీ, మహిళల మీద ఆకృత్యాలు జరిగినవి కానీ ఏ మీడియా కవర్ చేయలేదు. బహుశా వాళ్ళకి వెస్ట్ బెంగాల్ టీఆర్పీ రేటింగ్ ఇలాంటి న్యూస్లు కవర్ చేస్తే వాళ్ళకి టీఆర్పీ రేటింగ్ పెరగదనేమో, లేదా మమతా బెనర్జీ నుంచి వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ ఆగిపోతాయనో కారణాలు ఏవైనా కూడా ఒక్క మీడియా కవర్ చేయలేదు. ఎప్పుడైతే గవర్నర్ ఆ ప్రదేశాన్ని సందర్శించారో, అక్కడ విషయాల్ని తెలుసుకున్నారో,
ఆయన ఇమీడియట్గా ఎంక్వైరీ వేయాలని చెప్పారు. అయినా కూడా మమతా బెనర్జీ ముఖ్యమంత్రి, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, ఆమె ఎంక్వైరీలన్నీ వేశాము, ఎక్కడా ఏం జరగలేదు అంటూ చెప్పడం కూడా చాలా విడ్డూరంగా ఉంది. ఇదే మమతా బెనర్జీ 2006లో అప్పుడు బుద్ధదేవ్ చటర్జీ ప్రభుత్వం మీద ఈ రేషన్ బియ్యం స్కాముల గురించి పోరాడే తర్వాత ఆవిడ అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం టీఎంసీ కూడా అదే స్కాముల్లో ఇరుక్కుంటోంది. దానికి మించిన స్కాములు, దానికి మించిన ఆగడాలు ప్రస్తుతం నడుస్తున్నాయి వెస్ట్ బెంగాల్లో, ముఖ్యంగా హిందువుల మీద, హిందూ మహిళల మీద. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా సందేశ్ ఖాళీని సందర్శించింది. వాళ్ళు ఒకటే చెప్పారు, ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి, ఇక్కడ జరిగిన అకృత్యాలంతా కూడా నిజమే, మహిళల మీద అత్యాచారాలు జరిగినాయని చెప్పి కూడా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది. అయినా కూడా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎక్కడా చలనం లేదు. ఒకవేళ నిజంగానే సందేశ్ ఖాళీలో ఏం జరగకపోతే అక్కడ అంత సిఆర్పిఎఫ్ లేదా వెస్ట్ బెంగాల్ పోలీసులు పహారా కాయాల్సిన అవసరమే వచ్చింది. హద్దులంటూ కూడా నో ఎంట్రీ జోన్ కింద వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి సందేశ్ ఖాళీ నో ఎంట్రీ జోన్ అని ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది వేరే వాళ్ళకి? ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే నిజ నిర్ధారణ కమిటీ వెళ్దామన్నా కూడా వాళ్ళందరికీ నో ఎంట్రీ అని ఒక బోర్డ్స్ పెట్టారు. సందేశ్ ఖాళీ, మాల్దా అక్కడ మహిళల మీద జరిగిన అత్యాచారాలకి వాళ్ళకి జస్టిస్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు కూడా గొంతు చించుకునే ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, డిఎంకే, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, కమ్యూనిస్ట్ పార్టీలన్నీ వీటి మీద ఎక్కడ ఒక స్టేట్మెంట్ కూడా చూడలేదు మనం. ఎవరికి వాళ్ళు నిమ్మక నీరెత్తినట్టు ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరికీ రాబోయే లోక్సభ ఎన్నికలు ముఖ్యం. ఎక్కడ వాళ్ళ పొత్తులు చేరిపోతాయో ఓటు బ్యాంకు పోతుందనే తప్ప ఈ హృదయ విదారకరమైన సంఘటనలంతా కూడా ఒక్కళ్ళు కూడా ఖండించింది లేదు. ఎందుకంటే సాక్ష్యాలతో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషను జరిగింది అని నిర్ధారించింది. గవర్నర్తో వెస్ట్ బెంగాల్ గవర్నర్తో సందేశ్ ఖాళీ మహిళలు నోరు విప్పి మాట్లాడారు. ఏఎన్ఐ లాంటి న్యూస్ ఏజెన్సీకి కూడా వాళ్ళందరూ ఇంటర్వ్యూలు ఇచ్చారు. మరీ దారుణంగా కొన్ని రాత్రులు టీఎంసీ ఆఫీస్లో వాళ్ళని ఉంచుకొని ఒక 5-6 రోజుల తర్వాత వదిలేవాళ్ళని, లేదంటే భర్తల్ని చంపేస్తామని చెప్పి బ్లాక్మెయిల్ చేసేవాళ్ళని మహిళలు హృదయ విదారకంగా వాళ్ళు అనుభవించిన కష్టాలన్నీ కూడా వివరించారు ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీతో. కానీ ఎక్కడ ఏ రాజకీయ పార్టీ ఎవరు కూడా నోరు విప్పలేదు. ఎప్పటిలాగే బీజేపీ పార్టీ నోరు విప్పింది. కానీ బీజేపీ నాయకుల్ని గత సంవత్సరంన్నరగా కూడా ఈ షాజహాన్ షేక్ కనీసం 5 నుంచి 7 బీజేపీ నాయకుల్ని హత్య చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎక్కడో కూడా అవన్నీ చీకటి కోణంలోకి వెళ్ళినాయి. ఎవరూ దాని మీద ఎంక్వైరీ చేసింది లేదు, ఒక్కరు కూడా ముందుకు వచ్చింది లేదు. సువేందు అధికారి లాంటి వాళ్ళందరూ కూడా అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తితే సస్పెండ్ చేసింది టీఎంసీ ప్రభుత్వం. అంతేకాకుండా బీజేపీ ఎమ్మెల్యేలు సువేందు అధికారి ఆధ్వర్యంలో సందేశ్ ఖాళీని సందర్శించడానికి వెళ్తే అక్కడ వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటానికని వెళ్తే వాళ్ళందరి మీద లాఠీ చార్జీ చేసి ఆసుపత్రిలో పెట్టి రివర్స్ కేసులు పెట్టింది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం. మమతా బెనర్జీ మర్చిపోతున్న విషయం ఏంటంటే ఈరోజు సందేశ్ ఖాళీలో జరిగిన ఈ చైతన్యం రేపొద్దున వెస్ట్ బెంగాల్ మొత్తం చుట్టుకోబోతోందని ఆవిడ గ్రహించలేకపోతుంది. ఎందుకంటే ఆవిడ అంతకుముందు కమ్యూనిస్టుల మీద చేసిన ఈ పోరాటాలే వల్లే ఆవిడ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం ఇప్పటికే వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఆమెకి పోటీగా ఎదుగుతున్న శక్తిగా అందరూ చెప్తున్నారు. సర్వేలు కూడా అవే చెప్తున్నాయి. 2019 లోక్సభ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కూడా చూసాం. కానీ ఇది రాజకీయం చేయాల్సిన సమయం కాదు. అన్ని పార్టీలు కలిసి దీన్ని ఖండించాల్సిన విషయం. ఒక పక్క బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులు రావటం, రోహింగ్యాలు పెరిగిపోవటం, వాళ్ళని ఓటు బ్యాంక్గా టీఎంసీ చూడడం, హిందువుల మీద దాడి చేయటం, ముఖ్యంగా మహిళల మీద దాడి చేయటం, అడిగిన అధికారులను కానీ ఎవరి మీదైనా కూడా వాళ్ళ మీద లాఠీ చార్జీ చేయించడం లేదు. షాజహాన్ షేక్ లాంటి వాళ్ళు ఈడీ అధికారుల మీదే తన అనుచరులతో దాడి చేశారంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది వెస్ట్ బెంగాల్లో? ఇవన్నీ కూడా ఒక మానవతా కోణంలో ఆలోచించాలి, రాజకీయాల్ని పక్కకు పెట్టాలి. సందేశ్ ఖాళీ, మాల్దా మహిళల మీద జరిగిన ఈ అత్యాచారాలను ఇవన్నీ అందరూ ఖండించాల్సిన విషయమే, లోతుగా పరిశీలించాలి. షాజహాన్ షేక్ ఇప్పటివరకు అరెస్ట్ కాలేదు అంటే గత నెల రోజుల నుంచి కూడా తప్పించుకొని తిరుగుతున్నాడంటే ఆ తప్పిదం ఎవరిది? ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నోరు విప్పాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఈ మహిళలందరికీ కూడా న్యాయం జరగాలి. థ్యాంక్ యూ.